హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కైన్ మాస్టర్లో ఎవరికీ తెలియని మైండ్ బ్లోయింగ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ గురించి ఇప్పుడైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. జనరల్గా మనం టెక్స్ట్ ఇస్తాము, టెక్స్ట్ స్టైల్స్ ఇస్తాము, అలాగే కలర్ ఇస్తాము. కానీ డిఫాల్ట్గా ఉండే టెక్స్ట్ ఎఫెక్ట్స్ గురించి ఎవరికీ తెలియదు. దీంట్లో కొన్ని టెక్స్ట్ పాపప్స్ లాగాను, మరికొన్ని రెయిన్బో కలర్లోను అలా రకరకాల ఎఫెక్ట్స్ అయితే ఇవ్వచ్చండి. వీటి గురించి ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా కైన్ మాస్టర్ యాప్ను ఓపెన్ చేసుకొని మీకు నచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా కింద స్క్రోల్ చేస్తే మోర్ టైటిల్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. దాని మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ టైప్ చేయాల్సి ఉంటుంది. సో నేను ప్రియాని ఇచ్చాను. సో ఇక్కడ ప్రియాని ఇచ్చిన తర్వాత టెక్స్ట్ కలర్ వైట్ నుంచి నేను చేంజ్ చేసుకుంటున్నాను, బ్లూ ఇచ్చాను. సో ఒకసారి మనం ఇచ్చిన టెక్స్ట్ని ప్లే చేసి చూద్దాం. సో ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మరో ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ నాకు నచ్చిన మరో టెక్స్ట్ అయితే ఇచ్చాను. ఆల్రెడీ ప్రియా ఉంది, కింద టెక్ అని ఇచ్చాను. సో ఇప్పుడు ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ప్రియా అనే టెక్స్ట్ అనేది ఫ్లిప్ అయిపోయి ఇక్కడ టెక్ అని చెప్పి కనిపిస్తుంది. సో ఈ విధంగా టెక్స్ట్ని మనకు నచ్చిన స్టైల్లో అయితే ఇవ్వచ్చు. అదేవిధంగా మరో ఆప్షన్ మీద క్లిక్ చేసి చూడండి. అప్పుడు టెక్స్ట్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇలా మనకు నచ్చిన టెక్స్ట్ని, ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్ నేమే డిస్ప్లే చేయాలనుకోండి. సో ఇక్కడున్న ఏదో ఒక టెక్స్ట్ని తీసుకొని నేమ్ ఇచ్చేసి ఈ విధంగా అయితే ప్రజెంట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మీకు అంతకుముందే తెలుసా, ఇప్పుడే నేర్చుకుంటున్నారా అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆ తర్వాత మరో టెక్స్టైల్స్ గురించి ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా కైన్ మాస్టర్ యాప్ను ఓపెన్ చేసుకొని ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. ఇక్కడ నాకు నచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకొని ఈ విధంగా అయితే సెట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్ స్టిక్కర్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ టెక్స్ట్ అండ్ టైటిల్, సో దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఇక్కడ మనకి ఏ ఆప్షన్ కావాలో దాన్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో డిజిటల్ త్రో బ్యాక్, సో దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇలా కింద స్క్రోల్ చేస్తే లాంగ్ షాడో అని చెప్పేసి మరో ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత మరొక ఆప్షన్ అండి. సో ఈ విధంగా స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేస్తే మనకు నచ్చిన ఆప్షన్స్ అనేవి రకరకాలు ఉంటాయండి. సో వాటిలో నేనైతే ఒక టెక్స్ట్ స్టైల్ తీసుకుంటున్నాను. అదేంటంటే ఇలా స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ రెయిన్బో స్పీచ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. సో రెయిన్బో స్పీచ్ దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత పాపప్స్, సో ఇది కూడా డౌన్లోడ్ చేసుకోండి. మొత్తం 4 ఆప్షన్స్ అయితే నేను చెప్పానండి. ఒకటి డిజిటల్ త్రో బ్యాక్, పాపప్స్, లాంగ్ షాడో అండ్ రెయిన్బో స్పీచ్, ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ వచ్చేసి ఇక్కడ లేయర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్ స్టిక్కర్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న ఆ ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ డౌన్లోడ్ అయి ఉంటాయి. సో ఫస్ట్ మనం ఏ ఆప్షన్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నేను ఇక్కడ లాంగ్ షాడో మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇలా బ్యాక్ వచ్చేసి మనకి ప్రాపర్టీస్ అని చెప్పేసి మరొక ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి. సో బ్యాక్ రండి. నెక్స్ట్ ప్రాపర్టీస్ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ అయితే కనిపిస్తుంది. సో అక్కడ మనకు నచ్చిన నేమ్ అయితే ఇవ్వండి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే లైక్ అని చెప్పి టెక్స్ట్ అయితే ఇస్తున్నాను. లైక్ అని ఇచ్చి ఓకే చేశాను. ఇక్కడ టెక్స్ట్ కలర్ వైట్ ఉంది కదా, నేను ఇక్కడ చేంజ్ చేస్తున్నాను. సో రెడ్ కలర్ అయితే తీసుకున్నాను. అదేవిధంగా ఇలా కింద స్క్రోల్ చేస్తే మరో టెక్స్ట్ బార్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే షేర్, SHARE, షేర్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. సో ఫస్ట్ లైక్ ఇచ్చాను, తర్వాత షేర్ అని టైప్ చేసి ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ కలర్ మార్చుకోవాలి కాబట్టి టెక్స్ట్ కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నాకు నచ్చిన ఆరెంజ్ కలర్ అయితే తీసుకున్నాను. అదేవిధంగా మరలా కింద స్క్రోల్ చేస్తే టెక్స్ట్ బార్ కనిపిస్తుంది. అక్కడ సబ్స్క్రైబ్ అని
అని చెప్పేసి టెక్స్ట్ అయితే ఇస్తున్నాను. సో మీరు కూడా మీకు నచ్చిన టెక్స్ట్ అయితే ఇవ్వండి. సో 3 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇచ్చి దీనికి కూడా కలర్ అయితే చేంజ్ చేస్తున్నాను. టెక్స్ట్ కలర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎల్లో కలర్ అయితే ఇస్తున్నాను. సో ఈ విధంగా అయితే మనం టెక్స్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో టెక్స్ట్తో పాటు కలరు అండ్ దానికి యానిమేషన్ అన్నీ కూడా డిఫాల్ట్గా అయితే వచ్చేస్తాయి. జనరల్గా మనం ఏం చేస్తామంటే కైన్ మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత టెక్స్ట్లో ఒక టెక్స్ట్ ఇచ్చి దానికి ఫాంట్ స్టైల్ మార్చుకొని దానికి కలర్ ఇచ్చి తర్వాత యానిమేషన్ ఇచ్చి రకరకాలు చేసిన తర్వాతనే ఒక స్ట్రక్చర్ ఏర్పడుతుంది. కానీ ఇక్కడ డిఫాల్ట్గా స్ట్రక్చర్ అయితే ఉంటుంది. దీంట్లో మనకు నచ్చిన టెక్స్ట్ని టైప్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మరో ఆప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఆల్రెడీ మనం 4 ఆప్షన్స్ అనేవి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాము. ఫస్ట్ చెప్పాను. ఇప్పుడు సెకండ్ ఆప్షన్లోకి వెళ్దాము. రెయిన్బో స్పీచ్. కైన్ మాస్టర్ ఎడిటింగ్ యాప్లో మల్టీ కలర్లో టెక్స్ట్ ఇవ్వాలంటే ఏం చేయాలి అని చెప్పి చాలామంది నన్ను అడిగారండి. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే రెయిన్బో స్పీచ్. సో ఈ ఆప్షన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. సో దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ నేను ఒక ఆప్షన్ అయితే తీసుకున్న తర్వాత ప్రాపర్టీస్ మీద క్లిక్ చేసి ఇక్కడైతే ఒక టెక్స్ట్ అయితే ఇస్తున్నాను. సో ఫస్ట్ ప్రియా టెక్ అని చెప్పి ఇస్తున్నాను. సో మీరు కూడా మీ వీడియోకి తగ్గట్టుగా టెక్స్ట్ అయితే ఇవ్వండి. సో ప్రియా టెక్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ కలర్ మార్చుకోవాలనుకుంటున్నాను. కింద టెక్స్ట్ కలర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ పింక్ కలర్ అయితే ఇచ్చాను. సో మీరు కూడా మీకు నచ్చిన కలర్ అయితే ఇవ్వండి. ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇలాగ టెక్స్ట్ని రకరకాల ఫాంట్ స్టైల్స్లో మార్చుకోవడానికి, ముఖ్యంగా రెయిన్బో కలర్లో మార్చుకోవడానికి ఈ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. ఆ తర్వాత మరో ఆప్షన్ గురించి తెలుసుకుందామండి. సో దాని గురించి నేను ఏం చేస్తున్నానంటే లేయర్ మీద క్లిక్ చేసి స్టిక్కర్స్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్న మరో ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డిజిటల్ త్రో బ్యాక్ ఉంది, అలాగే పాపప్స్ ఉంది. సో మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు డిజిటల్ త్రో బ్యాక్. సో దీని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా రకరకాల ఆప్షన్స్ ఉంటాయండి. నాకు నచ్చిన ఒక ఆప్షన్ అయితే తీసుకున్నాను. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యూ మూవీస్ డౌన్లోడ్ చేయాలంటే ఎలా అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి అని చెప్పేసి వెబ్ పేజ్ ఓపెన్ చేసి అక్కడ సెర్చ్ బారు అలాగే టైటిల్ ఇస్తున్నట్లుగా అంటే సేమ్ పాపప్స్ లాగా ఇక్కడ క్రియేట్ చేసుకోవడానికి ఇదైతే యూజ్ అవుతుంది. సో ఇదేంటంటే మన వీడియోలో స్పెషల్ ఎఫెక్ట్ లాగా ఉంటుందండి. అంటే అందరు చేసేలా కాకుండా కొంత వేరియేషన్ కనిపించడం కోసం ఇవైతే యూజ్ అవుతాయి. సో ఇక్కడ చూడండి వెబ్సైట్లో మనం ఏ విధంగా ఓపెన్ చేస్తామో అదే విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ బార్ కూడా కనిపిస్తుంది. సో ఇలా స్పెషల్గా మనం తయారు చేసుకోవడానికి ఈ స్టిక్కర్స్ అనేవి యూజ్ అవుతాయి. అదేవిధంగా మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్న మరో ఆప్షన్ గురించి తెలుసుకుందామండి. దీని గురించి లేయర్ మీద క్లిక్ చేసి స్టిక్కర్స్లో పాపప్స్ అని చెప్పేసి ఉంటుంది, లేకపోతే స్టోర్ సింబల్లోకి వెళ్ళి అక్కడ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పాపప్స్ మీద క్లిక్ చేసుకుంటే రకరకాల పాపప్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ ఏంటంటే మనం ఒకవేళ మెసేజ్ చేస్తున్నాం అనుకోండి, మన ఫోన్లో ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటిలో మనం మెసేజ్ సెండ్ చేసినప్పుడు ఏ విధంగా కనిపిస్తుందో సేమ్ అదే విధంగా కనిపిస్తుంది. ఇక్కడ టెక్స్ట్ ఇవ్వండి. సో నాకు నచ్చిన ఒక టెక్స్ట్ని అయితే ఇస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనం వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మన వీడియో స్పెషల్గా కనిపించాలి కాబట్టి ఇక్కడ ఒక మెసేజ్ బాక్స్ గురించి చెప్తున్నాము. సో మెసేజ్ ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చెప్పాలి అనుకుంటున్నాము. అలాంటప్పుడు స్పెషల్గా చెప్పాలి అనుకున్నప్పుడు ఇలాంటి టెక్స్ట్ ఆప్షన్స్ అయితే యూజ్ అవుతాయండి. సో నాకైతే ఈ 4 ఆప్షన్స్ చాలా బాగా నచ్చాయండి. వీటిలో మీకు ఏది నచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా ఇంకా చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయండి, ఇవే కాదు. సో స్టిక్కర్స్లోకి వెళ్ళండి, స్టోర్ సింబల్లోకి వెళ్ళి అక్కడ ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా టెక్స్ట్ అని చెప్పేసి, సో దాని మీద క్లిక్ చేస్తే మనకు కనిపిస్తున్న ఆ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి. వాటిలో ఏ టెక్స్ట్ స్టైల్ అనేది మీ వీడియోకి బాగుంటుందో వాటిని మీ వీడియోకి యాడ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.